ఆయన పోయిండా ఆ, మా బతుకులు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఎవరు వచ్చి ఎవ్వడు లేడు, పట్టించుకునే లేడు. ఓటు కావాలి వాళ్ళకు ముఖ్యంగా. ఆ, ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు. మా ఇది ఎంజీ నగర్, అవును. మహాత్మా గాంధీ నగర్, షేక్పేట. చెక్పేట్ మండలం, ఆ, బంజరాయిల్స్, జుబ్లీస్ ఇదే వస్తుంది. వస్తుంది, అవును. అందు గురించి ఈ కేసీఆర్ ఉన్న రోజులు ఏదో ఆ చిల్లర చెత్త అన్న తీపిచ్చాడు. అవును. ఇది ఏ- ఏ- గవర్నమెంట్లో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీపిచ్చాడు, కొంచెం తీసాడు, గడ్డకేసాడు, దాని వాసన రాకుండా చూసుకున్నాడు, అది చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏరియాలో వచ్చి నోడలేడు. 10,000 అప్పుడు ఒకసారి ఇచ్చిర్రు చూడు. ఆ 10 వరదలు వచ్చినప్పుడు ఒకరికి ఇచ్చిర్రు, ఒకరికి ఇయ్యలేదు, తీసుకుపోయి వాళ్ళే తినేసారు. ఓకే. సో ఇల్లు ఇదేనా మీది? నాది ఇదే ఇల్లు. అగో ఆ మూత బంద్ చేసుకుంటే ఇక్కడ మూత పట్టుకున్నా, ఆహా. పోనీకే రాదు. సో వర్షాలు పడితే అంతా ఓ, వరదలే. ఈ వరద ఇప్పటిదాకా చూస్తే నువ్వు చాలా పరిచయం అవుతుంటివి. ఆ, ఓకే. ఈయన వచ్చి ఏం చేసింది లేదు. ఓకే. ఈయన సో మరి ఇక్కడ ఎమ్మెల్యే గోపీనాథ్ ఉండేగా ఇంత ముందు. గోపినాథ్ ఉన్నప్పుడు కూడా గోపినాథ్ నీడికి వచ్చినా ఇల్లు తిరిగిండు, ఏం చేయలేదు. ఆయన చనిపోయాడు ఆల్రెడీ. ఆయన చనిపోయాడా? ఇప్పుడు నువ్వేం చేస్తా నేను చేస్తా అని మనం ఎన్నికలు చేసి అగో ఆడ బోర్డు పెట్టారు చూడు. అది మేము కడతాం. అది ఆయన గోపినాథ్ తరపు నుంచి వచ్చారులే. వచ్చి వాళ్ళ భార్యలు ఇవ్వడ్డదంట కదా. ఆయన వల్ల వాళ్ళ తమ్ముడు ఎవరు వచ్చి చేసిల్లా? అదే ఈయన చేసిండు, మళ్ళీ వచ్చినోడు లేడు ఇక.